భజే వాయువేగం. హీరో కార్తికేయ నటించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యి టైటిల్కు తగ్గట్టే వాయువేగంతో దూసుకుపోతుందా చూద్దాం. ఈ భజే వాయువేగం ఎలా ఉందంటే రొటీన్ రెగ్యులర్ స్టోరీ లైన్తో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ట్విస్ట్లు మరియు మరికొన్ని ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో మంచి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ స్టార్టింగ్లోనే హీరోని అరెస్ట్ చేసి స్టార్టింగ్ టైంలో స్టేషన్లో కూర్చోబెట్టడంతో కొంతమేర చిత్రంపై కొంత క్యూరియాసిటీ మొదలవుతుంది. ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ మీద వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ హీరో తన పెంపుడు తండ్రి కోసము బెట్టింగ్ వేయటం నుంచి కథతో వేగం పుంజుకుంటుంది. ఈ భజే వాయువేగం స్టోరీ లైన్ వచ్చేసి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తండ్రి స్నేహితుడైన తనిఖీల భరణికి పెంచి పెద్ద చేస్తాడు. హీరోకి చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలనే కోరికతో మరియు క్రికెటర్ అవ్వాలనే కోరికతోటి మరియు పెంపుడు తండ్రి సొంత కొడుకు మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ఇద్దరు వారి గోల్స్ని రీచ్ అవ్వలేకపోతారు. అందుకుగాను కార్తికేయ్ బెట్టింగ్లు వేస్తూ ఉంటాడు. అలానే తన ఫ్రెండ్ రాహుల్ హోటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో తన పెంపుడు తండ్రి అయిన తనిఖీల భరణి అనారోగ్య రీత్యా సమస్యతోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి 20 లక్షలు కావాల్సి వస్తుంది. అందుకుగాను బెట్టింగ్ వేస్తాడు. కానీ గెలిచినా మనీ ఇవ్వకపోగా డేవిడ్ మరియు హైదరాబాద్ మేయర్ అయిన జార్జ్ వీరు ఏ విధంగా కార్తికేయని ఇబ్బంది పెడతారు, దాంతో వారు కారుని ఎందుకు దొబ్బేస్తాడు, ఆ కారులో ఏముంది, ఎందుకు హీరోని పోలీసులు మరియు మాఫియా గ్యాంగు వెంబడిస్తుంది, అసలు ఆ కారులో ఏముంది, 5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎలా ఇరుక్కుంటాడు, కార్తికేయ్ ఫైనల్గా ఏమైంది అనేదే ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో వచ్చే చేజింగ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఇంటర్వెల్ ముందు జరిగే సన్నివేశాలు సెకండ్ హాఫ్పై మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు చాలా బాగా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ భజే వాయువేగం మూవీ సెకండ్ హాఫ్ కొంత వేగంగా నడవడంతో పాటు మాఫియా, హవాలా, డ్రగ్స్, డెడ్ బాడీ ఇలా చాలా రకాల పాయింట్స్తో మంచి కథనంతో నడవటం విశేషం. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయినా సెకండ్ హాఫ్లో వచ్చే స్పీడ్ కథనంతో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఈ భజే వాయువేగం మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలానే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగా కుదిరాయి. అలానే విజువల్స్ కూడా చాలా చక్కగా చేంజింగ్ సీన్స్ను బాగా క్లియర్గా చూపించడం విశేషము. అలానే మ్యూజిక్ ఓకే, కాకపోతే క్లైమాక్స్ను చాలా సాధారణంగా ముగించడం కొంత నిరాశ కలిగిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్స్లో అయినా సెకండ్ హాఫ్ మంచి వేగంతో నడవటము కొంతమేర ఒకసారి అయితే ఈ మూవీని చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నస్రుద్దీన్. థ్యాంక్ యూ.